కవిత గారు పవన్ కళ్యాణ్ ఎట్లయితే సీరియస్ పొలిటీషియన్ కాదని లైట్ తీసుకున్నారో, అట్లే అసలు సిసలైన నాయకుడు, రాజకీయ నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారే అని ఆయన పొగిడారు. అంతే కదా, అంతే. నేనదే చెప్తున్నాను కదా, జగన్మోహన్ రెడ్డి లాంటి కృషి, పట్టుదల, 16 నెలల జైలు, వీళ్ళది తక్కువ అంచనా వేయకూడదండి. 16 నెలల జైల్లో ఎన్ని అర్థం చేసుకుంటారో తెలుసా జీవితం అంటే. కారాగారం అంటే చిన్న విషయం కాదు. కారాగారానికి వెళ్ళిన వ్యక్తికి చాలా అనుభవాలు వస్తాయి. నేను చిన్నపాటి జైలు జీవితం అనుభవించాను కాబట్టి. కారాగారంలో వాళ్ళు పొందినటువంటి నైపుణ్యం అంతా కూడా ఊరికే పోదు. ఆయన రాజకీయాల్లో ఒక మాట ఇచ్చాడంటే, మా దగ్గర కూడా అంతేనండి. ఇప్పుడు నాలాంటి బీసీ కులానికి చెందిన వాడిని, నేను ఎమ్మెల్సీని అయ్యాను, నాకు టీ ఖర్చు కూడా కాల. చాలామంది ఎమ్మెల్సీలు, రాజ్యసభలు, మంత్రులు అయ్యారు. ఎవరికైనా ఈ పార్టీలో ఒక టీ ఖర్చు అయిందని చెప్పమనండి, అవన్నీ ఆయనే చూశాడు, పిలిచి ఇచ్చాడు. నేనని అడిగానా? నేను ఎమ్మెల్సీ ఇవ్వమని ఆయనకి అడిగాను? నేను ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమని అడిగాను? అడగం. ఆయనే పిలుస్తాడు, పిలిచి అగ్రభాగాన్ని కూర్చోబెడతాడు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని పవన్ కళ్యాణ్ చెప్పుకుంటాడు. ఎస్సీలకి, ఎస్టీలకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని 5గురిని చేసి పక్కన కూర్చోబెట్టిన ఘనపాటి జగన్మోహన్ రెడ్డి. మీకు ఆ దమ్ముందా కూటమిలో? ఏంటి ఉప ముఖ్యమంత్రి అయితే గొప్ప ఏంటి? మా పార్టీలో 5గురు అయ్యారు, 10 మంది అయ్యారు. ఎస్సీ మహిళ అయ్యారు, ఎస్టీ అయ్యారు, కూర్చున్నారు. బీసీలు అయ్యారు, కూర్చున్నారు. వాళ్ళకి హోదా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో కల్పించాడు. నీలో ఏముంది? డిప్యూటీ అంట ఏముంది? మీకు అది అమ్ముందా? ఇంకో బీసీని మీరు డిప్యూటీ సీఎం చేస్తారా? మరో ఎస్సీని చేస్తారా? ఎస్టీని చేస్తారా? చేయండి, ఒప్పుకుంటాను. నేను జగన్మోహన్ రెడ్డితో వీళ్ళు సమానులేని ఒప్పుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ వీళ్ళకి ప్రజలకు ఏ మాట ఇచ్చారో అదే, నేనేం చేస్తానో అదే, అబద్ధం చెప్పను. ఇంకేం కావాలి? నిష్కల్మషమైన పసిబిడ్డ మనసు, పుట్టిన తర్వాత పసిబిడ్డ మనసు ఎలా ఉంటుందో అదే జగన్మోహన్ రెడ్డి. అంత స్వచ్ఛమైన మనిషి, స్వచ్ఛమైన మనసు. అదే కవిత గారు కూడా చెప్పారు. అంటే కవిత గారు జగన్మోహన్ రెడ్డి గారిని అంత పొగట్టం అనేది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, వైసీపీ కుమ్మక్కయ్యాయేమో, అందుకే ఆవిడ ఆయన పొగుడుతున్నారేమో. ఆవిడ రాజకీయంగా మాట్లాడారని నేను అనుకోలే, వాస్తవాన్ని మాట్లాడారు. అది రాజకీయం కింద మనం మాట్లాడుకోవచ్చు, కానీ వాస్తవాన్ని మాట్లాడారు. ఆమె బాడీ లాంగ్వేజ్, ఆవిడ చెప్పేటప్పుడు, ఆమె మాట చెప్పే విధానం బట్టి నేను అబ్జర్వ్ చేశాను. ఆవిడ స్పాంటేనియస్గా చెప్పేస్తున్నారు. ఆమె ఆలోచించి కూడా చెప్పాలా, ప్రిపరేషన్ అయ్యి కూడా రాలా. ఆ ప్రశ్న వచ్చింది, ప్రశ్నకు సమాధానం చెప్పేశారు అంతే. అందులో స్పాంటేనిటీ కనబడుతుంది తప్ప ఆలోచన ఎక్కడ కనబడుతుంది? శ్రీనివాస్ గారు, కొన్ని పేర్లు చెప్తాను, ఒక వర్డ్ లో వాళ్ళ గురించి చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు నిజమైన ఫక్తు రాజకీయ నాయకుడు. పవన్ కళ్యాణ్ గారు స్థితప్రజ్ఞుడు కాడు, స్థిరత్వం లేదు ఆయన, అందుకే పనికిరాడు రాజకీయాలు. స్థిరత్వం లేని వ్యక్తి. నారా లోకేష్ గారు. నారా లోకేష్ ఏంటో ఆలోచిస్తున్నట్టున్నాడు కొంచెం. నారా లోకేష్ చూడాలి, అంటే రెడ్ బుక్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. కక్షపూరిత రాజకీయాలు. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు స్వచ్ఛమైన మహా మనిషి, మంచి మనిషి. ముందు మంచి మనిషి, ఏం చేసినా మంచి చేస్తాడు. రాజశేఖర్ రెడ్డి గారు. అతని స్థాయి. రాజశేఖర్ రెడ్డి గారు కష్టం అంటే ఏంటో, నిలదొక్కుకోవడం అంటే ఏంటో, అవమానాల నుంచి బయటకు రావడం అంటే ఏంటో, ఒంటరిగా ఉన్నవాడు మళ్ళీ సామ్రాజ్యాన్ని సృష్టించడం అంటే ఏంటో ఆయనకు చూసి నేర్చుకోవాలి. ఆయన తర్వాత ఎవరైనా 30 సంవత్సరాలు ప్రతిపక్షం, 30 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి కాలేకపోయింది, 30 సంవత్సరాల్లో సొంత పార్టీలోని శత్రువులు, సొంత పార్టీ, ప్రతిపక్ష పార్టీ పక్కన పడదు, సొంత పార్టీలో ఉన్న శత్రువుల మధ్య ఎదిగి రాష్ట్రానికి దిక్సూచి అయినటువంటి మహానేత రాజశేఖర్. ఓకే. వైఎస్ షర్మిల గారు. ఆలోచన లేదు ఆమెకి, ఆలోచన లేదు. అలా రాజకీయాలకి పనికి రాదు. ఓకే. దువ్వాడ వాణి గారు. రాజకీయ ఆమె అసలు కుటుంబ వ్యవహారానికి కూడా పనికిరాదు. అంటే తెలియదు అనుకోండి నన్ను. షీఈ్ నాట్ పర్ఫెక్ట్ ఫర్ హెర్ సెల్ఫ్ ఆల్సో. ఆమె గురించి కూడా ఆమె సరైన నిర్ణయం తీసుకోలేరు. దివ్యాల మాధురి గారు, ఐ మీన్ కాబోయే దువ్వాడ మాధురి గారు. మాధురి ఒక డైనమిక్ లేడీ, చాలా మందికి ఒక ఎగ్జాంపుల్గా నిలబడగలిగే లేడీ, చాలా మందికి అవకాశం ఇవ్వగలిగే లేడీ, ప్రజ్ఞాశాలి. శ్రీనివాస్ గారు, ఫైనల్ గా వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ లో ఎలా ఉండబోతోంది? ఆ పార్టీలో మీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? రానున్న 30 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం నా ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు నేను కష్టపడతాను. 30 ఏళ్ళ టార్గెట్ పెట్టుకోరు. ఓకే, చూడండి, చూద్దాం ప్రజలు కూడా ఎలాంటి తీర్పిస్తారు ఏంటి అనేది. ఎనివే, పర్సనల్ గా మీరైతే మీ లైఫ్ లో ఎక్కువగా ప్రతిపక్షంలోనే ఉన్నారు కాబట్టి, సరే ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న, మీ వంతు పోరాటం మీరు చేస్తూనే ఉన్నారు, ప్రజలకు
చేయాల్సిన సేవ చేస్తూనే ఉన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, రాజకీయ పరంగా అలాగే వ్యాపార పరంగా వచ్చినా కూడా చేస్తూనే ఉన్నారు. కాబట్టి టెక్కలి నియోజకవర్గ ప్రజలకి ఎప్పటికీ మీ సేవలు ఇలానే అందుతూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. థ్యాంక్ యూ.